హైదరాబాద్ లో 2 రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. వర్షం దాటికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలుల ప్రభావంతో ఖైరతాబాద్ వద్ద ఓ భారీ వృక్షం విరిగిపడింది. హైదరాబాద్ లో 2 రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలాగే ఖైరతాబాద్ వద్ద భారీ వృక్షం పడడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా? ఎస్ సుధాత్రి, గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షపాతం నమోదవుతుంది. దీంతో పలు రోడ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోతున్నాయి. ఇదే తీరుగా ఇటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ బ్యాక్ సైడ్ లైన్లో న్యూ కోటర్స్లో, సిఐబి కోటర్స్లో అయితే ఇక్కడ చెట్టు భారీ వృక్షం కూడా విరిగిపడడం జరిగింది. దీంతో ఇక్కడ చెట్టు కింద ఉన్నటువంటి ఒక వెహికల్, కారు, అలాగే ఆటో మీద కూడా ఈ భారీ వృక్షం పడడంతో తీవ్రంగా అద్దాలు అయితే పగిలిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, కారు కింద మొత్తం కూడా గ్లాస్ మొత్తం కూడా పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇంజన్ కూడా మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఎంతసేపు అయింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఒకవైపు వరద ప్రవాహంతో మొత్తం కూడా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఖైరతాబాద్ లో ఈదురుగాలుల ప్రభావం అనేది, దాని ప్రభావంతో ఇక్కడ భారీ వృక్షం అయితే ఇక్కడ తెగిపడడం మేము చూస్తున్నాము. అయితే ఎప్పుడు జరిగింది ఈ ఘటన? మేడం నమస్తే మేడం, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కింద పడింది మేడం. ఇది గాలికి చాలా గాలి వచ్చిండే, హాఫ్ అన్ అవర్ కింద పడ్డది. అది అధికారులకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారు? చెప్పాను మేడం, ఇప్పుడే డిఆర్ఎఫ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చి ఇప్పుడే కరెంట్ బంద్ చేశారు. వాళ్ళు ఒక 5 minutes కిందనే. ఇది నేను 2 days కింద చెప్పాను మేడం, చెట్లు కట్ చేయండి ఒకసారి, ఆ లైట్లకి ప్రాబ్లం అవుతుందని చెప్పినా మేడం నేను. సో ఎవరికైనా ఏమన్నా ఇక్కడ ఈ చెట్టుకి విరిగి పడ్డప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, చూసారా? ఎవరు లేరు మేడం, క్రిస్మస్కి ఎవరు లేరు. అదృష్టం ఏంటంటే వర్షం పడుతుంది, ఇంట్లో అందరు పిల్లలకి ఇట్లా అందరు ఇంట్లో ఉన్నారు. ఏంటంటే కారు చాలా డ్యామేజ్ అయిపోయింది ఒకటి, ఇంకోటి ఆటో డ్యామేజ్ అయిపోయింది చాలా. ఇంకోటి ఏమో అట్లా రోడ్డు పైన ఒక చెట్లు ఉంటే ఏమైనా డ్యామేజ్ తీసాను మేడం. ఇంకా ఇప్పుడు మీ ఛానల్ జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే భారీ వృక్షాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేయడం జరిగింది. సో మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేదా ఇక్కడ భారీ వృక్షం ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు? ఈ చెట్టు 15-20 సంవత్సరాలు మేడం. ఈ చెట్టు, ఇది పాత చెట్టే. ఇది అది వర్షానికి మొత్తం భూమి నుంచి ఇట్లా లేచి వచ్చేసింది మేడం. అది ఆ గాలికి ఎక్కువ. మరి ఇంటిమేషన్ ఇవ్వలేదా ఈ చెట్టు కొట్టేయాలి అని చెప్పేసి? చెప్పినా మేడం, నేను ఇంత 2 days కింద చెప్పాను. ఎలసపన్న వాళ్ళు వస్తారు, ఆ చెట్లు కట్ చేసే వాళ్ళకి చెప్పాను, ఒకసారి కట్ చేసేయండి సార్, కొమ్మలు బాగా అయినాయి, ఆ లైట్లు కనబడుతుంది, చీకట్లు అవుతుందని చెప్పాను. వాళ్ళు రాలేదు. ఎందుకంటే వినాయకుని దగ్గర, పెద్ద వినాయకుని దగ్గర చెట్లు బాగున్నాయి, అది కట్ చేసి ఇక్కడికి వస్తా అని చెప్పాడు. అక్కడ కట్ చేశారు, అక్కడ కట్ చేసారు, ఇక్కడ రాలేదు. సో ఇప్పుడైతే ఇంటిమేషన్ ఇచ్చారు కానీ ఇంకా రాలేదు. సో చూసుకోవచ్చు కదా, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. భారీ వృక్షం అయితే ఇక్కడ కింద పడిపోయింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కిందట అయితే ఇక్కడ భారీ వృక్షం పడిపోయింది. సో ఈదురుగాల ప్రభావంతో కంటిన్యూగా వర్షపాతం నమోదవడంతో చెట్టు కూడా కింది నుంచి కూడా పూర్తిగా తడి అవ్వడంతో కూడా ఈ భారీ వృక్షం అనేది కింద పడడంతో, సో చూసుకోవచ్చు ఇక్కడ వెహికల్ కూడా మొత్తం కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? అసలు ఇక్కడైతే భారీ వృక్షం పడిపోయింది. సో రీసెంట్గా అయితే భారీ వృక్షాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి అటన్నిటిని కూడా కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? మేడం, మేము శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ మేము ఏదే ఎస్ఎఫ్ఎం సూపర్వైజర్. జస్ట్ ఇప్పుడే నాకు 15 minutes నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇక్కడ మా లొకేషన్కి ఎమర్జెన్సీ టీంకు మేము ఈ ఫోటో పెట్టాము. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి అక్కడికి వెళ్ళి రిమూవ్ చేపిస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా వచ్చారు మేడం, వాళ్ళు కూడా వచ్చి లైన్ కట్ చేశారు. మా డిఆర్ఎఫ్ వాళ్ళకు మేము పర్మిషన్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు హెడ్ ఆఫీస్కి వెళ్ళి బయలుదేరి ఇప్పుడు అతి త్వరలో వచ్చి ఇది రిమూవ్ చేయించేస్తున్నాం. ఒక 10-15 minutes బయలుదేరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేసాం, లొకేషన్ షేర్ చేయమన్నారు, చేసేసాం. సో మొత్తానికైతే చూసుకోవచ్చు కదా, ఇక్కడ మొత్తం కూడా ఒక భారీ వృక్షం పడిపోవడంతో ఇటు ఆటో అలాగే కారు మొత్తం పూర్తిగా అయితే ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఆటో చూస్తున్నా కదా, ఆటోలో ఉన్నటువంటి వస్తువులు కూడా మొత్తం కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది భారీ వృక్షము ఇక్కడ ఉండబట్టి 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటుంది. ఇది పాత వృక్షము, భారీ వృక్షం కూడా. ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇది కొట్టేయమని చెప్పారు, కానీ అక్కడ బడా గణేష్ దగ్గర ఉన్నటువంటి భారీ వృక్షాలు ఏవైతే
ఉంటాయో అవి కొట్టేసిన తర్వాత వస్తా అని చెప్పారు, కానీ ఇప్పటివరకు రాలేదు, ఇది తొలగించలేదని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది అప్పుడే కొట్టేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి, ఆస్తి నష్టం అనేది కలిగి ఉండేది కాదని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా విజువల్స్ లో మొత్తం కూడా భారీ వృక్షం కింది నుంచి కూడా భూమి ఏదైతే ఉందో కింద ఆ చెట్టు కింద ఏదైతే ఉందో ఆ రాళ్ళు మొత్తం కూడా పైకి తేలినటువంటి పరిస్థితి. అక్కడ చెట్టు కింద పడడంతో అక్కడ పూర్తిగా ఒక ఇంటి పైన మొత్తం కూడా చెట్టు పడడం జరిగింది. అలాగే కరెంటు పోల్స్ కూడా మొత్తం కూడా తెగిపడ్డాయి. ఇక్కడ లైన్స్ ఏవైతే 2 లైన్స్ ఉంటాయో ఆ 2 లైన్స్ కూడా మొత్తం కూడా ఇప్పుడు కరెంట్ అయితే తీసివేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ పెద్ద ప్రమాదంగా కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రిందట కరెంటు ఎక్కడ పాస్ అవుతుందో ఎక్కడికి ఎవరికి ఏమవుతుందని చెప్పేసి కొంతమేర భయపడినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే అధికారులు రావడం, ఇక్కడ ఎవరైతే అధికారులు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి రావడం, కరెంటు కూడా మొత్తం కూడా పోలు అవ్వకుండా వాళ్ళు బంద్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడైతే మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులకైతే ఇంటిమేషన్ ఇచ్చారు, వాళ్ళు మరికొద్ది సేపట్లో రాబోతున్నారనే సమాచారం కూడా వీళ్ళకి అందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా కారు ముందు భాగం ఏదైతే ఉందో మొత్తం కూడా ఇంజన్ మొత్తం కూడా ఖరాబ్ అయిందని చెప్పుకోవచ్చు. అటువైపు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, అటువైపు ఎలా ఉందనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా చూసుకోవచ్చు ఈ వృక్షం అనేది భారీ వృక్షము గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. చూసుకోవచ్చు రీసెంట్గా జిహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో కమిషనర్గా ఉన్నటువంటి రోనాల్డ్ రోజ్ కూడా చాలాసార్లు మనకు చెప్పడం జరిగింది, ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదే రీతిగా చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో కూడా తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కాస్త నిర్లక్ష్యం వహించినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఈ రోజు కంటిన్యూగా నిన్నటి నుంచి కూడా చూసుకోవచ్చు ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదవుతున్న క్రమంలో ఈ రోజు అయితే ఈ చెట్టు విరిగి పడడంతో పూర్తిగా ఇక్కడైతే అక్కడ చూసుకోవచ్చు అక్కడ ఆటో ఉండి ఆ చెట్టు కింద పూర్తిగా ఆటో నలిగిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ 2 వీలర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. వాటిపైన అయితే పూర్తిగా చెట్టు వృక్షం పడింది. ఇక్కడైతే డిఆర్ఎఫ్ బృందం వస్తే తప్ప ఇక్కడ అక్కడి నుంచి అక్కడికి ప్రజలు నడవలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడైతే మనం చూస్తున్నాము నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా భారీ వరదలు అనేటివి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోతున్నాయి. ఒకవైపు భారీ వృక్షాలు ఎదురుగాళ్ళు కూడా విరిగి పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇదే రీతిగా చాలామంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సో ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం పడడంతో పాటు ఇక్కడ కాలనీ వాసులు అయితే అందరూ ఇండ్లలో ఉండడంతో ఇక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు అంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం ప్రాణ నష్టం జరిగేది అనే సూచనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరూ లేకపోవడం వల్ల కాస్త ప్రాణ నష్టం అనేది తప్పిపోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికే చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా సరే వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు అందరు కూడా జలమండలి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వర్క్ చేస్తున్నారు. ఎక్కడైతే వరద ప్రవాహం ఎక్కువ ఉందో, ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి అత్యవసరం అనిపిస్తే అప్పుడు అధికారులు చొరవ తీసుకొని వాళ్ళకి సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. ఇదే రీతిలో జిహెచ్ఎంసీ కూడా ట్రోల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదే ట్రోల్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఆ ట్రోల్ నెంబర్ కూడా ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భారీ వృక్షం అయితే ఈరోజు గత కొద్దిసేపటి క్రిందతే ఇక్కడ విరిగి పడడం జరిగింది. దీనికి డిఆర్ఎఫ్ బృందాలకైతే ఫోన్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో వాళ్ళు వస్తే ఇక్కడ సహాయక చర్యలు చేపడితే వీళ్ళు కాస్త అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి కాస్త దారి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇలాంటివి భారీ వృక్షాలు మన హైదరాబాద్లో చాలానే ఉన్నాయి. అలాంటివి కూడా ఈసారి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి, వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా నగర వ్యాప్తంగా కూడా కంటిన్యూగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ప్రజలు ఇట్లా భారీ వృక్షాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సుధాత్రి.